పేరు బాలాజీ అండి. మేము సిద్దిపేట డిస్టిక్ నుంచి ఇక్కడికి వచ్చామండి. ప్రజా భవన్కి ఇక్కడికి వచ్చాము. ఈరోజు రావడానికి రీజన్ ఏంటంటే గత 15 ఇయర్స్ నుంచి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో మేము జూనియర్ అసిస్టెంట్గా అండ్ డాటా ఎంట్రీ ఆపరేటర్గా మేము వర్క్ చేస్తున్నామండి. ప్రతి ఇన్స్టిట్యూషన్లో అటెండరు, జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, సూపరింటెండెంట్ ఉండాలి. కానీ ప్రతి ఇన్స్టిట్యూషన్లో ఒకే ఒక జూనియర్ అసిస్టెంట్తోని ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు వర్క్ చేయించుకుంటున్నారు. మేము చాలా జీతాలతో మేము ఈ సోషల్ వెల్ఫేర్లో మేము వర్క్ చేస్తుంటూ మా యొక్క కుటుంబాలకు దూరంగా ఉంటూ ఈ కంప్లీట్గా సోషల్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్కి మేము వర్క్ చేస్తుంటూ చాలా జీతంతో మేము వెట్టి చాకరీ చేస్తున్నామండి. గత ప్రభుత్వం దృష్టి కూడా ఎన్నోసార్లు మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి, అదేవిధంగా మాకు శాలరీ పెంచాలి, రెగ్యులర్ వాళ్ళకి సమానంగా మాకు శాలరీస్ ఇవ్వాలని మేము ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేసుకున్నామండి. కానీ మా గవర్నమెంట్ పట్టించుకోలేదు. ఏది ఇందిరమ్మ గవర్నమెంట్ పట్టించుకుంటామని ముందు మాకు హామీ ఇచ్చింది. మీకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాము, అదేవిధంగా రెగ్యులర్ వాళ్ళతో సమానంగా మీకు శాలరీ ఇస్తాము, జాబ్ సెక్యూరిటీ ఇస్తామని ఉద్దేశంతో మాకు హామీ ఇచ్చింది. అదే హామీ ప్రకారము మేము ఎన్నోసార్లు ఈ గవర్నమెంట్ కూడా విన్నవించుకున్నాము. కానీ ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి మీ సొసైటీలో వర్క్ చేస్తున్నాము, కానీ మాకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి సెక్రటరీ మేడము మాకు ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ తోని మాకు ఏం చేస్తుందంటే, మీకు స్టాఫ్ ఎక్కువ ఉందని, లేకుంటే మిమ్మల్ని ఇప్పుడు రెగ్యులర్ వాళ్ళు రావడం వల్ల మీకు జాబులు పోతున్నాయి కాబట్టి ఎలాంటి మాకు ఏది ఇన్స్ట్రక్షన్ ఇవ్వకుండా, సర్క్యులర్ ఇవ్వకుండా జస్ట్ ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ తోని ప్రిన్సిపల్స్ కావచ్చు, జడ్ఓస్ కావచ్చు ఇన్స్ట్రక్షన్ ఇచ్చి మమ్మల్ని రోడ్డు పాలు చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ గవర్నమెంట్ కావచ్చు, లేకుంటే ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ సెక్రటరీ మేడం కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే, మమ్మలను రెగ్యులర్ వాళ్ళు వచ్చినా కూడా ఎన్నో పోస్టులు మన సోషల్ వెల్ఫేర్లో వేకెన్సీ ఉన్నాయి. ఆ వేకెన్సీలో మమ్మలను మా సీనియారిటీ ప్రకారం మాకు ప్రియారిటీ ఇవ్వండి, మా బతుకులను రోడ్డు పాలు చేయకుండా మేము విన్నమించుకుంటున్నాము. అదేవిధంగా ఈ గవర్నమెంట్ కూడా మేము విన్నమించేది ఏంటంటే, మాకు సెక్యూరిటీ, జాబ్ సెక్యూరిటీ ఇవ్వండి, మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేయండి, ఇప్పుడు మా ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేయండి. ఈ ఏజెన్సీ వ్యవస్థ వల్ల మాకు వచ్చేటువంటి జీతం 10,000 జీతం అనేటువంటి ఓన్లీ మన ఏజెన్సీ వాళ్ళు, ఒక్కొక్క వ్యక్తి పైన ఏజెన్సీ వాళ్ళు దండుకుంటున్నారు. దయచేసి ఈ గవర్నమెంట్ మేము విన్నమించుకునేది ఏంటంటే, మాకు ఉద్యోగ భద్రత కల్పించి మాకు ఈ ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి మాకు వచ్చేటువంటి రెగ్యులర్ వాళ్ళతో సమానంగా మాకు శాలరీ ఇవ్వగలరని మేము హృదయపూర్వకంగా మేము విన్నవించుకుంటున్నాము. అదేవిధంగా ఈ పాత్రికేయ మిత్రులకు మా యొక్క విషయాన్ని, మా యొక్క బాధను మీ బాధ తీసుకొని ఈ యొక్క విషయాన్ని మీకు క్షేత్రస్థాయిలో తీసుకుపోతారని మీకు పాత్రికేయ బృందాన్ని మేము విన్నవించుకుంటున్నామండి. ప్రజావానికి ఇప్పుడు 5th టైం అండి. మేము ఎన్నోసార్లు మేము వచ్చి అక్కడ మినిస్టర్స్ కలవడం జరిగింది లోకల్లో, అదేవిధంగా ప్రజాభవన్ ఇక్కడికి వచ్చి కూడా మేము 5 టైమ్స్, ఇది 5th టైం సార్. ఈరోజు మన చిన్నారెడ్డి సార్ గారు మా యొక్క విషయాన్ని తను సానుకూలంగా తీసుకున్నాడు. మేబీ మా గవర్నమెంట్ నుంచి మాకు సానుకూలమైనటువంటి వస్తుందని ఆశిస్తున్నాము. అదేవిధంగా ఈ విషయాన్ని కూడా మీరు సీఎం దృష్టికి తీసుకెళ్లారని మేము కోరుకుంటున్నాం సార్. మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తామని మా దగ్గర రిప్రజెంటేషన్ తీసుకుంటున్నారు సార్. బట్ ఏం చేస్తున్నారంటే మాకు ఇప్పటివరకు అయితే ఏం తెలియలేదు సార్. ఈ రోజు మాత్రం మన చిన్నారెడ్డి సారు మీకు కంపల్సరీ మీకు న్యాయం చేస్తామని పై అధికారులు కూడా ఫోన్లో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా సానుకూల వైఖరి ఉంటుందని, మాకు న్యాయం చేస్తారని ఒక ఆశాభావం అయితే మా దగ్గర ఉందండి. థ్యాంక్ యూ సార్.